హలో అండి. హాయ్ నమస్తే. నేను మీ వరుణ్. ఈరోజు కొడవటికల్ గ్రామం నుంచి ఇక్కడ ఏరు కొన్ని రోజులుగా ఎంతో ఇబ్బంది పెడుతూ రైతుల పట్ల ఒక శాపంగా మారింది. అందులో భాగంగా అసలు పత్తి విస్తీర్ణం ఎంత? మిర్చి విస్తీర్ణం ఎంత? మరియు జనాలు ఎంతోమంది గత 4, 5 సంవత్సరాలుగా భయపడుతున్నారు. ఏది కౌలుకు తీసుకోవటానికైనా మరియు సొంత భూములు ఉన్నోళ్ళు కూడా వ్యవసాయం చేయటానికి భయపడి కౌలు పట్ల ఆధారపడి ఉంటున్నారు. కౌలుకు తీసుకునే వాళ్ళకి పొలం ఇచ్చడానికి సిద్ధపడుతున్నారు. కానీ ఇప్పుడు కౌలుకు తీసుకునే వాళ్ళు వారు కౌలుకు తీసుకోవడానికి ఇష్టపడినందున వారు జామాయిలు మరియు సుబాబుల పట్ల ఆసక్తి చూపుతున్నారు. మన దగ్గరలో ఈయన గత కొన్ని సంవత్సరాలుగా రైతు. తన మాటల్లో మనం కొన్ని విషయాలు వారి నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిర్చి పంట గురించి, పత్తి పంట గురించి. ఎవరైతే భూదారులు వ్యవసాయ ఆధారిత వ్యవసాయం చేసుకునే పెద్దలు ఎవరైతే ఉన్నారో, సొంత భూమి కలిగి 20 ఎకరాలు, 30 ఎకరాలు, 10 ఎకరాలు కలిగిన వారు కూడా వ్యవసాయం చేయటానికి భయపడుతూ, ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో, కౌలుకు తీసుకుంటున్నారో, కౌలు రైతులు 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు తీసుకునే కౌలు రైతులకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. వారు వ్యవసాయం చేస్తే ఏం మిగలలేదు, వాళ్ళ పరిస్థితులు మరీ ఘోరంగా ఉన్నాయని తెలియజేస్తూ వారు కూడా తీసుకోవడానికి భయపడుతున్నారు. కనుక ప్రతి ఒక్కరూ ఈ జామాయిలు సుబాబుల పట్ల ఆసక్తి చూపుతున్నారు. నాకంటే కూడా ఈయన రైతు కనుక బోధ శ్రీనివాసరావు గారు. ఆయన నుంచి కొన్ని విషయాలు మనం ఈ పత్తి పంట, మిర్చి పంట గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? మా పేరు బోధ శ్రీనివాసరావు అండి. అయితే మీరు సుమారుగా ఎన్ని సంవత్సరాలు నుంచి వ్యవసాయం చేస్తున్నారు? మొత్తం 20 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం. ఓకే, 20 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు బట్టి వ్యవసాయం చేసిన దాంట్లో 20 సంవత్సరాల్లో కనీసం మీరు ఈ వ్యవసాయ భూమి మీద నేను ఇన్ని లక్షలు సంపాదించాను ఉద్యోగస్తుల్లాగా అనే మీకు ఏమైనా ఆలోచన ఉందా భూమి మీద? అసలు ఏమీ లేదండి. 20 సంవత్సరాల్లో 20 సంవత్సరాల నుంచి కూడా ఏమీ లేదు. వాకేడు పండితే వాకేడు బొక్క, బాకీలు అయ్యి అప్పులు అయ్యి బయట మనకి డబ్బులు ఇచ్చే వాళ్ళు కూడా రైతు కూడా ఈ లేకపోతాడో, ఒకళ్ళు ఇచ్చిన ఎత్తడో ఈడో ఈ పంటలు తోడ ఒక పక్క వేరు, ఒక పక్క తుఫాను. మరి పత్తి చూడబోతే మందుల కొట్లో చూడబోతే బొచ్చటి రేట్లు, ఒక్కొక్క బుడ్డికి 2000, 2500 అవన్నీ తీసుకొచ్చి మిరప తోటలు అని ఎత్తే ఎకరానికి 3 లక్షల రూపాయలు అవుతున్నాయి. ఈ 3 లక్షలు వస్తాయా రావా అని మళ్ళీ అదొక భయం. మరి అప్పులు పోలయ్యి ఆడవాళ్ళ మెల్ల బంగారం కూడా బ్యాంకుల్లో పెట్టి ఇవాళ ఆడకూతురు ఏదన్నా ఫంక్షన్ పోవాలంటే బంగారం లేక కళ్ళనీళ్ళు పెట్టుకొని మరి వాయిదా వాళ్ళు సొమ్ములు వాయిదా వాళ్ళు వేసుకొని ఇదే బంగారం అనుకొని మెల్ల వేసుకొని ఫంక్షన్లకు పోతున్నారండి. ఏది వేసినా గిట్టుబాటు లేదు. రైతు కూడా చేసేవాళ్ళు లేడని జామాయిలో సుబాబులో వేస్తున్నారు. మిరపకాయలు చూడపోతేనే 20,000 అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, 15,000 అన్నారు. ఇవాళ చూడపోతే ఏసీల్లో మూలుగుతున్నాయి. వాటికి రేట్లు లేక ఇవాళ పోయేవాడు అన్న అమ్ముకోవాలా, మళ్ళీ మిరపదాట వేయాలంటే 10,000కి ఎత్తవా, మరి కింటా 10,000కి ఎత్తవా, 7,000కి ఎత్తవా అని అడుగుతున్నారు. మరి ఇంకా రైతుని ఆదుకోవాలంటే ప్రభుత్వం ఏదన్నా మద్దతు ధర ఇస్తే వీళ్ళు వ్యవసాయంలోకి ఏదో అట్నే చేసుకుంటారు. ఇంక చేయాలన్నా కూడా వీళ్ళు చేసే పనులు ఏం ఆపట్లేదు. మరి అప్పులైనవి. అది మనం ఏదో అనుకుంటున్నాం కానండి, రాబోయే రోజుల్లో 4, 5 సంవత్సరాల తర్వాత రైతు అనే వాళ్ళు దాదాపుగా 100% నుంచి 30% పడిపోతారు. రైతు అనే వాళ్ళు దూరం అయిపోతారు. వేరే వేరే పనులు చూసుకుంటున్నారు. రైతు పనికి పూర్తిగా ఇబ్బంది అని చెప్పేసి ప్రతి ఒక్కరూ తెలియజేస్తున్నారు. మరి కౌలు రైతులు కూడా కౌలు పొలాలు చేయడానికి భయపడుతున్నారు. వారి పట్ల మీ ఆలోచన, మీ స్పందన ఏంటి? స్పందన ఏముందండి, ఇలా కౌలు తీసుకుంటే 20,000 ఎకరం, 20,000 కౌలు. నారు ఏతగూలి వచ్చే వాళ్ళకి 25,000 అవుతుంది. 25,000 అని 20,000 అంతా దగ్గర అరకదాయంతో కలిపి 50,000 అవుతుంది. దానికి చివరెళ్ళి కోతకూలి పూతకూలి మొత్తం వచ్చారు. మందులు అయితే మందు కట్టలు అయ్యాలి. డిఏపి కట్ట అంతా 1700. 1700 పెట్టి 30 కట్టలు వేయాలి ఎకరానికి. మరి 3 లక్షలు పెట్టుబడి అవుతుంది. 3 లక్షలు పెట్టుబడి అవుతుంటే కింటా 10,000 అమ్ముతున్నాయి. ఇంకేడండి గిట్టుబాటు అయ్యేది? వ్యవసాయం చేయాలంటే ఏం చేస్తాం? ఏదన్నా పని చేద్దాం అన్నా కూడా చేసే పరిస్థితి ఆపట్లేదు. మరి వ్యవసాయం చేద్దామంటే అప్పు ఇచ్చేవాళ్ళు ఆపట్లేదు.
పొలం కవులకి తీసుకుందామంటే డబ్బులు కడితేనే ఇస్తాం, లేకపోతే ఇవ్వమంటున్నారు. రైతుకు కూడా రైతుకు కూడా అంతే భయం ఉంది. రేపు పంటపోతే ఈడు ఏమిస్తాడు మనకి, జామాయిలో సుబాబులో వేసుకుందాము అని అనుకుంటున్నారు. ఇది ట్రుండగా ఈ సంవత్సరం అంటే ఏమండి, బాధలు కొన్ని విషయాలు కొన్ని సందర్భాల్లో డైరెక్ట్ గా ఏడిస్తేనే ఆ ఇబ్బంది కాదు, ఆ బాధలోంచి వస్తున్నదే ఇది. ఏమంటున్నామంటే ఇప్పుడు ఈ సంవత్సరం అసలే అక్కడ ఎక్కడ అప్పులు తెచ్చి గత 3-4 సంవత్సరాలుగా అప్పు తీరని వాళ్ళు ఈ సంవత్సరం అన్న తీరుద్దని చెప్పేసి బంధువుల దగ్గర కాళ్ళ పడి 1 లక్ష 2 లక్షలు తీసుకొచ్చి 2 ఎకరాల భూమి తీసుకొని కౌలు కట్టి ట్రాక్టర్, అరక, మందులు, మనుషులు, విత్తనాలు ఇవన్నీ 1 లక్ష రూపాయలు తీసుకొస్తే 2-3 ఎకరాల పత్తికి పెట్టుబడి ముందు ఈ టైంకల్లా సరిపోయింది. అది మిరపతోటకి అయితే 2 లక్షలు పడుతుంది 2 ఎకరాలకి. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు చూడండి, వ్యవసాయ భూమి మీకు చాలా చూపిస్తాను నేను. ఈ వ్యవసాయ భూమి అంతా ఇప్పుడు 2 వరుసలు మునిగింది. 1 వరుస మునిగింది, తేరుకుంటదని రైతులు రేత్రి 7 వరకు 8 వరకు పంట భూమి గట్టు వద్ద కూర్చొని వెళ్ళిపోయిన పరిస్థితులు ఉండగా మళ్ళీ 2వ వరుస వచ్చి గట్టి మునిగి ఆపరనే ఉండిపోయింది వాటర్ పొలాల్లో. వాటి పట్ల మీ స్పందన ఏంటి? ఇంకేం చేసేటట్టుందండి, ఏదన్నా లోన్లు ఇస్తారా అని చూస్తే లోన్లు ఇచ్చేటట్టు ఆపట్లేదు. ఏదన్నా మినివేయడానికే వంటకి కాసిన మొత్తం పత్తికి మిరపదాట్లో పెట్టి కూర్చున్నాం. ఏం వేయకుండా ఇంకా ఆ వంతుని బీడిపడి ఉంటామేనండి. చేసేది ఏం ఆపట్లేదు. ఏది చేయాలన్నా రూపాయలు ఏందో పని కావట్లేదు. అరక్కైనా దేనికైనా ఎవరైనా ఊహరారు కండి. మరి 4 రోజులు 10 రోజులు 20 సంవత్సరాలు బట్టి మీరు చేశారు కదా. ఇప్పుడు ఒక ఉద్యోగస్తుడికి సుమారుగా ఒక సంవత్సరానికి మాది ప్యాకేజీ 13 లక్షలు అంటున్నారు, 20 లక్షల ప్యాకేజీ అంటున్నారు, 50 లక్షల ప్యాకేజీ అంటున్నారు, ₹1,00,00,000 ప్యాకేజీ అంటున్నారు. ఏది సంవత్సరానికి? ఒక రైతు కుటుంబానికి ప్యాకేజీలు లాంటివి ఏమన్నా మన జీవిత కాలంలో ఎప్పుడన్నా మీరు చూసారా? చేద్దండి, వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి ప్యాకేజీలు అంటున్నారు. వ్యవసాయం భూమి చేసిన వాళ్ళకి ఏం మిగిలిద్దండి? కూలి చూడబోతేనే ఆడకూతురికి 500, ఆటో కిరాయి చూడబోతేనే ఆయనకు 300. మరి వీళ్ళ నుంచి మళ్ళీ ఇంట్లో నుంచి మన ఇంటికాడ ఎట్లా వచ్చాం అట్నే ఏందమ్మా చేయండి కొద్దిగా చేయాడినమ్మా అంటే, ఏందయ్యా నువ్వు చెప్పేది, రేపు ఏరే వాళ్ళ బాతం వెంకట్రావు గారికి బాతం సీన్గా నువ్వే పద్దాలు కొనుక్కుతున్న వెంకట్రావు గారు అయితేనే ఏం మాట్లాడు పాపం అని రేపు రావట్లేదు ఎగ్గొడుతున్నారు. ఇక మనం ఏం చేస్తాం, కానీలే అని వాళ్ళు ఎట్టం వచ్చినాడు చేయమని మెదలకుండా మూగేడాలుగా వాళ్ళకి దండం పెట్టకుండా కూర్చోవటం, అంతకుమించ చేసేది లేదు. ఆటో లేని మేము రాలేము అంటున్నారు. అసలు ఏదుండా ఆటోలో రాని విమానంలో రాని మన డబ్బొత్తి విమానం నుంచి కూలాలను పిలిపించుకుంటాం. అది కాదు, అసలు రైతుకి ఏమన్నా మిగులుతాయి? అసలు వ్యవసాయం చేయొచ్చా మానుకోవటం? ఏం చేస్తామండి, ఏం చేస్తా ఏమన్నా మిగిలితేనే చేసేది. ఇవాళ కనీసం మంచి సక్కా గొడ్డ కొనుక్కునే అంత పరిస్థితి లేదు. గడ్డానికి కూడా బ్లేడ్కి కూడా రూపాయి డబ్బులు లేక మరి ఆ గడ్డం కూడా పెంచుకుంటున్నారు. 6 కాలం సంవత్సరం మొత్తం అప్పు తీసుకొచ్చి భార్యాభర్త పిల్లలు అందరూ పొలంలో వ్యవసాయం చేసి పంట చేతికొచ్చే టైంలో ప్రకృతి విపత్తు తప్పకుండా ఉంటది. తిప్పిచ్చి మళ్ళిచ్చి కొట్టిద్ది వర్షం అనేది. మిరపతోటను పొనుకోబెట్టుద్ది పూర్తిగా. ఎర్రగాయ మంచి పంట మీద ఉన్న ఎర్రగాయ మొత్తం తెల్లగాయ అయిద్ది. దగ్గరలో ఏదైనా వాగుంటే కోయించిన కాయలు అప్పటికే కోయించి కళ్ళలో కాయలు ఉంటే అవి మొత్తం ఆ నీటి జాలలో పడి ఆ నీటి కాలువల్లో పడి మన టయానికి రైతు ఒక గంట లేట్ అయితే ఈ వాన ఎద్దడికి మొత్తం పోయి వాగులో ఉంటాయి. ఏదైతే చేపలో వేసి వల వేసి చేపలను ఎలా అయితే పట్టుకుంటారో అదే విధంగా సందర్భాలు ఉన్నాయి మా ఊర్లో. వాగులో పోయిన మిరపకాయల్ని వలేసి తీసే పరిస్థితులు కొన్ని గ్రామాల్లో కొన్ని దగ్గర మేము చూసాం. అట్లా జరుగుతుంది రైతు అనేది. అసలు ఇది చాలా ప్రమాదకరంగా ఉంది రైతు పరిస్థితి ఇప్పుడు. మరి అసలు మన గ్రామంలో ఎంత విస్తీర్ణం పత్తి ఈ సంవత్సరం మునిగుంటది? ఎంత విస్తీర్ణం మిర్చి మునిగుంటది? ఏమైనా ఐడియా ఉందా? మనం పత్తి ఎంత ఒకడు అంటాడో నువ్వు అటు చెప్పింది 400 ఎకరం పోయింది అని అంటాడు. ఒకడు అంటాడు ఏడపోయింది 400 ఎకరం 100 ఎకరం పోయింది అంటాడు. మరి అలాంటివి మనం ఎట చెబుతాం? ఇటువంటివి ఉన్నాయి. మరి మిర్చి ఏమైనా ఐడియా ఉందా? మిర్చి కూడా చెప్పాలంటే ఇదే పొజిషన్, నాది మునగలేదా, నాది వరత పట్టలేదా అని అంటాడు. మరి అట్లాంటివి చెప్పాలంటే తర్వాత వీడు చెప్పినోడు అని అంటారు. అది కాకపోతే ఇప్పుడు నెక్స్ట్ 10 ఎకరాలు 20 ఎకరాలు 30 ఎకరాలు ఉన్న రైతులు వాళ్ళు బడా రైతులు గనక వారు అసలు పొలం చేయకుండా కౌలుకిస్తారు. వాళ్ళ ఐడియా అదే, లేకపోతే ఎట్లాగో మిగలవు వాళ్ళే ఏదో తిప్పలు పడతారు,
మనం ఎట్లా చేయలేం, చేసినా మిగలవు మిగలవు అని వాళ్ళు ఇయటం ఒక బెస్ట్ క్వాలిటీ అంటావా? అసలు వాళ్ళు చేయకపోవటంలో ఏంటి ఇందులో మర్మం? బెస్ట్ క్వాలిటీ ఏముంది, ఉండ డబ్బులు కాజేసుకుంటే మనకేమవుద్ది? ఈ డబ్బులు పెట్టి మనం ఏదో ఒక వ్యాపారం చేసుకున్నా వాడు సాగు వాడే చేస్తాడు, వాడికి ఇస్తే వాడు అప్పులు చేస్తాడో ఏం చేస్తాడో, మన కౌలు డబ్బులు మనం తీసుకుందాము. అదేమని చూడబోద్ది ఏమంటే మరి ఒక పంట పోయింది ఒక పంట వేసుకుంటాం అంటే ఏం చేసేది, నీకు ఒక పంటకే ఇచ్చింది రెండో పంట వేయడానికి వీలు లేదు అంటాడు. వేస్తేనే మినిమి వేసుకో పెసర వేసుకో అంటాడు. మళ్ళీ ఆ పెసర కొట్టాలంటే మిరప తోటకు కొట్టినట్టు కొట్టాలా. మొక్కజొన్న వేస్తేనే నా చేను నేను అంటాడు. వాడు డబ్బులు ఆడు రైతు డబ్బులు ఆయన తీసుకున్నాక మరి మనం చేసేది ఏం లేదు. మరి మిని వేయాలంటే మనకి ఓపిక లేదు. దీనికి మిరపదాడికి పత్తికి పెట్టుబడి పెట్టి సరిపోయింది. ఇంకా రైతే మొక్కదాన్ని వేసుకుంటానంటే ఆ తేలికలో బద్ద అంటేనే రైతు ఒప్పుకోడు. మరి ఇంకేం చేయాలి? మూడు పెళ్ళం ఇల్లు ఇల్లాలు మొత్తం పోయి రెయ్యం బొగులు చేసినా కూడా చివరికి కనీసం మంచి ఆడదానికి మంచి చీర ఒక 500 పెట్టి మంచి చీర కొనుక్కుందామంటే ఆమెకు 500 అంటావు. 150 రూపాయలు పెట్టి సక్కా కొట్ట కొనుక్కుందామంటే 150 రూపాయలు సక్కా కొట్ట ఉంటావు. ఏం చేయాల్సింది కూడా అర్థం కాక మరి ఆ ఇద్దరు అరుచుకొని కనీసం నేను ఇంచేటు ఎండ అనకుండా వాన అనకుండా చేశాను. కనీసం 500 పెట్టి చీర కొని పెట్టలేను మొగుడు నువ్వు ఎందుకని పుట్టింటికి పోవటము. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు అనేది వస్తాయి. ఇలా మెల్ల ఏదో మా అమ్మగారు వాళ్ళ పెళ్లి అయ్యేటప్పుడు ఒక 5 నవర్స్లో ఒక 6 నవర్స్లో తాడు తీసుకొచ్చి పెడితే అద్దెసిపోయి బ్యాంకులో పెట్టు. ఇవాళ పెళ్లిళ్ళు కానీ ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది కొద్దిగా బంగారం వేసుకొని పోదామంటే ఏదో వాయిదా సొమ్ములోడు ఒకడు వస్తాడు. వాడి కాడ ఒకటి ఒక 100 రూపాయలు 50 రూపాయలు పెట్టి గొలుచుకుంటున్నావు. అది బంగారం కింద వేసుకొని పోవని అంటున్నావు. అవి ఎప్పుడు వస్తాయి, ఇవి ఎప్పుడు తీరుతాయి, ఈ బాగీలు ఎప్పుడు తీరుతాయి? అన్నాలంట నువ్వు ఈ పనేగా చేసేది, మొద్దు చేసినాడు చేయటం ఎందుకు? మరి ఈ పని కాక ఇంకా మనం ఏం చేస్తామే, చేసే అవకాశం కూడా లేదుగా. మరి మనం చేసే పని అన్నంటే చెప్పు చేద్దామంటే ఏం చేస్తాం? ఈ బురద కొట్టుకోవటం బురద మింగటం. ఒకప్పుడు మట్టిని నమ్ముకునేవాడు బాగుపడతాడు ఎప్పటికైనా అనేవాళ్ళండి. ఇప్పుడు ఆ సామెత లేదు. మట్టిని నమ్ముకునేవాడు మట్టిలో కలిసిపోతాడు అంట. ఏమంటారు? మట్టి నమ్ముకున్నాడు ఎదవరికి ఎప్పుడో అప్పుడు జరిగింది. ఇప్పుడు మట్టిని నమ్ముకున్నాడు మట్టిలో కలిసిపోవటమే, దిక్కు కూడా లేదు. మరి ఇప్పుడు ఈ వరదలో ఈ అన్ని తుఫానాలు వస్తున్నాయి. సరే అబ్బో ఈడు బాగానే ఉంది, ఈ నెలలో పత్తి బాగానే ఉంది, కొద్దిగా మిరదాట్లు బాగానే ఉన్నాయి అనుకుంటే ఏ నెలలో తుఫాను పట్టడం అని అలపిండాలు రావటం అని ఈ మిరదాట దారి దూసుకొని శుభ్రంగా వంటకాయలు చెట్టుకుండా పోతా పింద మొత్తం రాలిపోతుంది. మళ్ళీ చేయాలంటే మళ్ళీ కొత్త పెళ్లి చేసుకున్నట్టే మళ్ళీ దానికి పెళ్లి చేయాలా, తాలుబట్టు కట్టాలా, మేళం కావాలా, మందు కట్టలు కావాలా, మళ్ళీ పెట్టుబడి ఉండోళ్ళ కాలు పెట్టుకోవాలా. ఆయన ఏమంటాడు, నా కాళ్ళు డబ్బులు నీకు మొన్న ఎత్తిని ఆ పాత బాకీ తెరవపోతివి, ఈ ఆడ ఎత్తావు అయ్యి ఆడెత్తావు, నా కాడ రూపాయి బిల్ల కూడా లేదు. ఏం చేసే ఆధారు లేక ఆ వంతును వాంచేను ఆయన వదిలిపెట్టడం, మేలకుండా కూర్చోవడం, ఆడదానమ్మటి లిక్కి తీసుకొని కలుపుకోవటం. ఆ రైతు అయినా మటుకు ఎంత భరాంచుతుడు. మరి ఇప్పుడు వీళ్ళందరూ జామాయిలు వేస్తున్నారు. ఎవరైతే కొద్దిగా ఆలోచనవంతులు ఉంటారు కదా, ఆలోచన లేని వాళ్ళు భూమి వ్యవసాయం చేస్తున్నారు, లాస్ పోతూనే ఉన్నారు. ఆలోచన కలిగిన వాళ్ళు వ్యవసాయం చేయకుండా జామాయిలను సుబాబులేసి వదిలేస్తున్నారు. వారి పట్ల మీ స్పందన ఏంది? అది మంచి అంటారా మంచి కాదంటారా? మంచిగా ఉంది. వాళ్ళ రూపాయి దానికి వేసినప్పుడే పెట్టుబడి 5 సంవత్సరాలకి 3 సంవత్సరాలు కొట్టుడు వస్తుంది. వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తాయి. ఇప్పుడు ఏం వేయకుండా ఉంటాడే పొట్టమాడేది. జామాయిలో సుబాబులు వేసుకుంటే మనం ఏం చేయలేముగా, కొట్టలేము చేయలేము, అందరూ కొట్టలేము అందరూ చేయలేము. ఎత్తే కాకపోతే వేసిన సంవత్సరం మటుకు రూపాయి ఖర్చు అయింది. తర్వాత దానికి పెట్టుబడి పెట్టే పని లేదు. 3 సంవత్సరాలకు ఒక కొట్టుడు పడిద్ది. ఏదో జిలిగేస్తారు, లేకపోతే లేదు, అదే రాలిపోద్ది. అది పర్వాలేదా? అందులో కొద్దిగా ఈ వ్యవసాయం చేయడం కన్నా కూడా అందులో కొద్దిగా కన్నా సొంత భూమి ఉండోడికి మటుకి పర్వాలేదు, మిగులుతాయి. కానీ కవులకి ఇస్తే మరి ఆయనకు 10 రూపాయలు వంతు, ఇంకో పావుల వంతు, ఇవన్నీ నీళ్ళు పెట్టాలా ఇవి పెట్టాలా, ఆయనకేం మిగలవు. ఇంకా ఆయనకి నేపా కానీ రైతుకే నేపా కానీ ఈ పాలుకి తీసుకున్నోడికి ఏం నేపా ఉంటది? ఆ చేలో మరి బెరగొడ్డోడు వస్తాడు, మండెరసపోతాడు, వాడికి కాపలా పెట్టను,
మరి నీళ్ళు పెట్టడం, మరి అట్టండే దాని స్వభావాలు రోజు బండి వేసుకొని పోయి చూడటం, దాని పెట్రోల్ ఎంత అయింది, ఇవన్నీ లెక్కలు చూస్తే ఏం మిగలవు పాలు తీసుకున్నోడికి. కాకపోతే ఆ రైతు సొంత పొలం కాబట్టి ఆయన వేసి మెదలకుండా ఉంటాడు కాబట్టి ఎప్పుడో పోయినాడు ఆయన తీరినాడు పోతాడో, లేకపోతే లేదు. ఎవడికో 200 ఎత్తా చేనుకెళ్ళి పోయి రారా కొద్దిగా చూసిరా ఆయన గొడ్డోని అంటే పోయి చూసి వస్తాడు. ఆయన బంగారం అలాగా జాబ్ చేసుకుంటాడు. అది ఇదండి మా ఊరి వాస్తవ రైతుల దీనగాథ. ఇటువంటి మరెన్నో రైతు కంటెంట్లపై మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. చిల్డ్రన్స్ టేక్ కేర్. బాయ్.